పెద్దపల్లి, వరంగల్ జిల్లాలను కలుపుతూ ఉన్నటువంటి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకన నడుస్తుంది. దీన్ని వెంటనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 3 సంవత్సరాల క్రితం భూమి పూజ చేసి ఇప్పటి వరకు 25% పనులు కూడా పూర్తి చేయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. ఒకవైపేమో వందే భారత్, బుల్లెట్ ట్రైన్లు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రైల్వే రంగాన్ని మెరుగుపరుస్తున్నాం, ఆధునీకరిస్తున్నాం, తద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుదరగొడతా ఉన్నారు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించడానికి కావలసినటువంటి నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నది. మాకున్న సమాచారం ప్రకారం కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు కాంట్రాక్టర్కు చెల్లించడంలో పెండింగ్ పడడంతో కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడం మూలంగా కాంట్రాక్టరు పనులను నత్తనడకను నడుపుతున్నాడు, తాబేలు నడక పని చేస్తున్నాడు అనేది తెలిసింది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల, లక్షల కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నారు, అనేక పనులు చేపడుతూ ఉన్నారు. కానీ పేద ప్రజలకు రవాణా సౌకర్యం కోసం ఉన్నటువంటి ఈ పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసినటువంటి నిధులు కేటాయించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించడం, నిర్లక్ష్యాన్ని చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పటికైనా ఆ కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పెద్దపల్లి ప్రాంత పార్లమెంటు సభ్యులు, అట్లాగే పెద్దపల్లి ఎమ్మెల్యే గారు వీళ్ళు కూడా తగిన జోక్యం చేసుకొని దీని మీద పర్యవేక్షణ చేసి ఏదో మీడియా కోసం వచ్చి పర్యటించి చేయడం కాకుండా నిర్దిష్టంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి కావలసినటువంటి నిధులను సమకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ ప్రజా రవాణాను మెరుగుపరచడం కోసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.